వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శ్రీవేంకటచలాధీశం శ్రియధ్యాసితవక్షసం సితచేతనమందారం శ్రీనివాసమహం భజే. వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాంగతిం. రామాయణం మహాకావ్యం సర్వవేదార్థసంహితం రామచంద్రగుణోపేతం సర్వకళ్యాణసిద్ధిదం. జ్యోతిష్శాస్త్రం మహాపుణ్యం ప్రత్యక్షమపి గోపితం చంద్రార్కౌ సాక్షిణౌ తత్ర సౌతస్మార్తాదిసాధనం. ప్రపంచంలో ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. శ్రీ కరనామ సంవత్సర శుభాకాంక్షలు. ఇది మన తెలుగు వాళ్ళందరి తొలి పండుగ, సంవత్సరాది. ముఖ్యంగా తెలుగు వాళ్ళ పండుగగా ప్రసిద్ధి చెందినటువంటిది. మన తెలుగు వాళ్ళకి పండుగలంటే ఎంతో సంతోషం, ఆనందం. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ సంస్కృతిలో, మన తెలుగు వాళ్ళ యొక్క సంస్కృతిలో ప్రధానమైనటువంటి స్థానం కలిగినటువంటిది ఉగాది పండుగ. పండుగల యొక్క పరమార్థం సమిష్టి ఆనందం, సామాజిక సంతోషం. ఇది మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబం. ముఖ్యంగా వైదిక కాలమానంలో సంవత్సరం అనేటువంటిది ఒక అద్భుతం. ఆద్యంతాలు లేని ఈ కాలచక్రంలో మన యొక్క అస్తిత్వాన్ని చెప్పేటువంటిదే ఈ సంవత్సరం అనేటువంటిది. మన తెలుగు వాళ్ళంతా ఎక్కడ ఉన్నా, ఇంటింటా వాడవాడల గ్రామ గ్రామాన, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా చక్కగా ఉగాది పండుగను చేసుకొని కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఎక్కడ చూసినా పవిత్రమైనటువంటి మామిడి తోరణాలు, బంధుమిత్రులు, చక్కగా ఆభరణాల యొక్క అలంకరణ, ఉగాది పచ్చడి, దాన ధర్మాలు, కవి సమ్మేళనాలు, పంచాంగ శ్రవణాలు, వేద మంత్రాలతో మన యావత్తు తెలుగు జాతి అంతా కూడా ఆనంద పరవశంలో ఉంటుంది. ఈ ఉగాది పండుగ ముఖ్యంగా కరనామ సంవత్సరం. ఉగాది నాడు దాన్నే యుగాది, ఈ సృష్టి ప్రారంభం జరిగినటువంటి రోజు.
చైత్ర శుక్ల పాడ్యమి ప్రథమ ఋతువు వసంత ఋతువు, ప్రథమ మాసం చైత్రమాసం, ప్రథమ నక్షత్రం అశ్విని నక్షత్రం. అట్లాగే మొట్టమొదటి తిథి పాడ్యమి తిథి, ప్రథమ రాశి మేషరాశి, అట్లాగే ప్రథమ వారం. ఈ రకంగా నవనవోన్మేషమైనటువంటిది ఈ ఉగాది పండుగ. అట్లాగే ఈ ఉగాది పండుగతో ప్రారంభం చేసుకొని వసంత నవరాత్ర ఉత్సవాలు జరుపుకుంటాం. ఎక్కడ చూసినా కూడా చలువ పందిళ్ళు, ముఖ్యంగా రామాలయాల్లో రామాయణ పారాయణం, రామాయణ శ్రవణం. అట్లాగే ఉగాది తర్వాత వచ్చేటువంటి శ్రీరామనవమి, ఈ వసంత నవరాత్ర ఉత్సవాలు పూర్తి చేసుకొని తెలుగు వాళ్ళంతా కూడా పులకించిపోయేటువంటిది శ్రీరామ కళ్యాణం. వాడవాడల ఇంటింట గ్రామ గ్రామాన వైభవంగా జరిగేటువంటిది రామ కళ్యాణం. అట్లాగే భద్రాచలంలో జరిగేటువంటి రామ కళ్యాణానికి మన వాళ్ళంతా కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మనందరి తరఫున ఆ భద్రాచలంలో ఉన్నటువంటి రామచంద్రమూర్తికి ఆ సీతా కళ్యాణ సందర్భంగా పట్టు వస్త్రాలు, అట్లాగే ముత్యాల తలంబరాలు సమర్పించటం ఒక అద్భుతమైనటువంటి విషయం. అందువల్ల ఈ ఉగాది పండుగతోనే ఈ వసంత నవరాత్రి ఉత్సవాలు కూడా ప్రారంభం చేసుకుంటాం. ఈ సందర్భంగా మన తెలుగువాడు జరిపేటువంటి దానిలో పంచాంగ శ్రవణం అనేటువంటిది ఎంతో ప్రధానమైనటువంటిది. పిల్లలు, పెద్దవాళ్ళు, స్త్రీలు, పురుషులు అందరూ కూడా ఈ రాబోయేటువంటి సంవత్సరం నాకు ఎలా ఉంటుంది, నా జీవిత కాలగమనం ఏ రకంగా నడుస్తుంది అని తెలుసుకునేటువంటి ఆసక్తితో ఉంటారు. అందుకే ఉగాది పండుగని మనం వైభవంగా జరుపుతాం. శ్రీ కరణామ సంవత్సరం, ఈ ప్రత్యేకత, ఈ పేరు అనేటువంటి చాలా ప్రత్యేకమైనటువంటిది. స్వస్తి శ్రీ కరణామ సంవత్సరం ప్రభవాది 60 సంవత్సరాల్లో 25వది. ఈ వర్తమాన శ్వేతవరాహ కల్పంలో 7వది అయినటువంటి పురందర ఇంద్రదేవతా సంబంధమైన వైవస్వత మన్వంతరం. ఆ 28 మహాయుగం నడుస్తూ ఉన్నది ప్రస్తుతం. ఆ 28వ మహాయుగంలో కలియుగంలో ఉన్నాం. ప్రథమ పాదంలో 5112 సంవత్సరం జరుగుతూ ఉన్నది. ఇది పంచయుగ షష్ఠి వర్ష విభాగంలో త్వష్టదేవతాత్మకమైనటువంటిది, వాయుదేవతా సంబంధమైనటువంటిది. అట్లాగే ఇద్వత్స్వరం అనే పేరు కలిగి చంద్రగ్రహాధిపత్యం కలిగినటువంటిది కరణామ సంవత్సరం. అట్లాగే సూర్యదేవతా స్వరూపం కలిగినటువంటిది. త్రయం విష్ణుఖండంలో 3వదిగా ఉన్నది. అందుకే ఈ సంవత్సరం దేవతా స్వరూప ధ్యానం చూసినట్టయితే ఈ కరణామ సంవత్సరాన్ని అలా ఎందుకు పిలుస్తున్నామో మనకు తెలుస్తుంది. సూర్యాభిధం కరం వందే చతుర్వక్త్రాష్టహస్తకం ఖగవర్య సమారూఢం నీలాంబర సమావృతం. ఈ కరణామ సంవత్సరానికి దేవతామూర్తి వాయుదేవుడు. సూర్యభగవానుడి యొక్క నామావళిలో కరుడు అనేటువంటి పేరుంది. అట్లాగే ఈ కరుడు 4 ముఖాలు 8 చేతులు కలిగి ఉంటాడు. గరుత్మంతుడి వాహనం. అంటే ఆ సూర్యభగవానుడి పేరు మీద ఉన్నటువంటిది కరణామ సంవత్సరం. నల్లని వస్త్రాలు ధరించినటువంటి వాడు. ఆ రకంగా ఖర అనేటువంటి పేరు కలిగిన సూర్యభగవానుడికి నమస్కారం చేస్తూ ఈ ఉగాది వేడుకల్లో మనమంతా కూడా పాల్గొందాం. అందుకే ముఖ్యంగా ఈ సంవత్సరంలో సూర్యభగవానుడికి ప్రీతిపాత్రమైనటువంటిది ఈ కరణామ సంవత్సరంలో సూర్య నమస్కారాలు చేయటం, ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయటం, శ్రవణం చేయటం, ఇవన్నీ కూడా సూర్యారాధన మనందరికీ కూడా ఎంతో శ్రేయోదాయకం. ఇక ఈనాటి ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమంలో ముందుగా పంచాంగ శ్రవణం యొక్క ఫలితం ఏమిటి, పంచాంగ శ్రవణం చేయటం వల్ల మనకు వచ్చేటువంటి శ్రేయస్సు ఏమిటి, దానివల్ల ప్రయోజనం ఏమిటో తెలుసుకుందాం. ఈనాటి పండుగ విధుల్లో పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి తినటం, ఇట్లా అనేక రకాలైనటువంటివి ఉన్నాయి. అవన్నీ కూడా మనం తెలుసుకుంటాం. శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం
గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం రుణాం ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఈ పంచాంగ శ్రవణము, పంచాంగము అనేటువంటి దాని యొక్క పరమార్థాన్ని గమనించాలి. పంచాంగము అంటే 5 అంగాలు కలిగినటువంటిది అని అర్థం. అదే కాలస్వరూపం. ఆ కాలం యొక్క ఔన్నత్యం, కాలం యొక్క విలువను తెలియజేసేటువంటిది ఈ పంచాంగ శ్రవణం. మనందరికీ తెలుసు, మన కాలమే జీవితం. ఈ ఫలితాలన్నీ కూడా వాస్తవంగా తథ్యంగా జరుగుతూ ఉంటేనే మనం అంతా కూడా ఆశిస్తూ ఉంటాం. మన జీవితం కూడా కాలంతో ముడిపడింది. జనన సమయం నుంచి మరణ సమయం వరకు ఉండేటువంటిదే. అంటే మన డేట్ ఆఫ్ బర్త్ నుంచి ఆ చిట్ట చివరి దాకా ఉండేటువంటి ఆ స్వరూపమే మన జీవితం. అందుకే వేదంలో కూడా సంవత్సరో వై ప్రజాపతి, కాలం దైవస్వరూపంగా చెప్పడం జరిగింది. భగవద్గీతలో కూడా పరమాత్ముడు అంటాడు, అహమేవాక్షయ కాలో కాలో కలయతామహం. ఈ రకంగా కాలాన్ని భగవంతుడి స్వరూపంగా మనము గౌరవిస్తాం. అందుకే మనం ఉగాది పండుగలో ఈ పంచాంగ శ్రవణం చేయటం. అట్లాగే భాగవతంలో కూడా 12వ స్కంధంలో కాలజ్ఞానాన్ని గురించి, కాలస్వరూపాన్ని గురించి ఎంతో వివరంగా చెప్పడం జరిగింది. విష్ణు సహస్రనామంలో కూడా ప్రార్థన చేస్తాం, అహ సంవత్సరో వ్యాళః యుగాధికృత్ యుగావర్తో. ఈ రకంగా సంవత్సరము అంటే భగవంతుడి స్వరూపంగా, కాలాన్ని భగవంతుడి స్వరూపంగా గౌరవించి పూజించేటువంటిది మన భారతీయ సంస్కృతి, సనాతన సంస్కృతి. అట్లాగే కాలానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. సంవత్సరంలో ఉండేటువంటి రోజులు, నిమిషాలు, సెకండ్లు ప్రపంచ మానవాళ్ళందరికీ కూడా సమానంగా ఉన్నటువంటిది. అందువల్ల ఈ పంచాంగ శ్రవణం చేయటం అంటే కాలాన్ని గౌరవించి, కాలస్వరూపాన్ని అర్థం చేసుకొని, మన జీవితం కాలంతో ముడిపడి ఉంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవటం అనేటువంటి అంశం ప్రధానంగా తెలుసుకోవాలి. శ్రీకళ్యాణ గుణావహం. పంచాంగ శ్రవణం చేయటం వల్ల శుభప్రదమైనటువంటి మంచి గుణాలన్నీ కూడా కలుగుతాయి. రిపుహరం దుస్వప్న దోషాపహం. మనకు ఉండేటువంటి శత్రువులంతా కూడా తొలగిపోతారట. మనకి బాహ్యంగా ఉండేటువంటి శత్రువులు ఉంటారు, అంతర్గతంగా ఉండేటువంటి శత్రువులు కూడా ఉంటారు. దాన్నే అరిషడ్వర్గాలు అంటాం. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు. కాలం యొక్క విలువ తెలుసుకున్నటువంటి వాడికి ఈ శత్రువులు లేకుండా పోతారు. ఎందుకంటే కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి కాబట్టి ఆ శత్రువులు లేకుండా చేసుకుంటాం. దుస్వప్న దోషాపహం. చెడు కళల్లో వచ్చేటువంటి ఆ దోషం కూడా తొలగిపోతుంది. గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం రుణాం. గంగా స్నానం చేసినటువంటి విశేష పుణ్యఫలం కూడా వస్తుందట. ముఖ్యంగా ఈ సంవత్సరంలో గంగా పుష్కరాలు అద్భుతంగా వైభవంగా జరిగేటువంటి గంగా పుష్కరాలు ఉన్నాయి. మన భారతీయ సాంప్రదాయంలో గంగా గంగేతి యోబ్రువన్ యోజనానాం శతైరపి. కొన్ని వేల మైళ్ళ దూరం నుంచి కూడా గంగా గంగా అంటేనే పుణ్యం వస్తుందన్నారు. అట్లాంటి గంగా స్నాన విశేష పుణ్యఫలదం ఈ పంచాంగ శ్రవణం చేయటం వల్ల ఆ పుణ్యమంతా కూడా వస్తుంది. గోదాన తుల్యం. అన్ని దానాల్లో కూడా ఎంతో ఉన్నతమైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటిది గోదానం. ఆ ఫలితం వస్తుంది. ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం. చక్కగా ఆయురారోగ్యాలు బాగా ఉంటాయి, శుభం జరుగుతుంది, మంచి సంతానం అనేటువంటిది కూడా కలుగుతుంది. నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. ఈ శుభప్రదమైనటువంటి అంశాలన్నీ కూడా పంచాంగ శ్రవణం వల్ల వస్తాయి. మరి పంచాంగ శ్రవణం చేస్తే
ఇంతటి మహోన్నతమైనటువంటి ఫలితాలు ఎలా వస్తాయని ఆలోచన చేసుకోవాలి. పంచాంగ శ్రవణం చేయటం, కాలం యొక్క స్వరూపాన్ని తెలుసుకొని కాలానుగుణ్యంగా మన జీవితాన్ని నడుపుకోవటం. ఏ కాలంలో ఏం చేయాలి, ఏ కాలంలో ఎలా మాట్లాడాలి, ఏ కాలంలో ఏ రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాల పట్ల శ్రద్ధ వహించాలి, ఇవన్నీ కూడా తెలుసుకున్నట్టయితే నిజంగా ఈ ఫలితాలన్నీ కూడా మనకి లభిస్తాయి. పంచాంగ శ్రవణం చేసేటప్పుడు మనమంతా కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఇది. ఈ ఫలితాలన్నీ కూడా తప్పకుండా వస్తాయి. కాలం యొక్క విలువని, కాలం యొక్క గొప్పతనాన్ని ఒకసారి పోతే మళ్ళీ వచ్చేటువంటిది కాదు కాలం. అట్లాంటి కాలం యొక్క ఔన్నత్యాన్ని గ్రహించటమే పంచాంగ శ్రవణంలో ఉండేటువంటి పరమార్థం, చాలా ప్రధానమైనటువంటి విషయం. అందుకే ఈ సృష్టి జరిగినటువంటి సుమారుగా 155,58,85,000 సంవత్సరాలు నుంచి సృష్టి జరిగిందని మన పెద్దలు చెప్పేటువంటి విషయం. ప్రతి పనిలో కూడా సంకల్పం చెబుతూ మనం కాలాన్ని స్మరిస్తాం. మన భారతీయ సంస్కృతిలో అట్లాగే మన తెలుగు వాళ్ళు ఏ పండుగ చేసినా, ఏ పవిత్రమైనటువంటి కార్యం చేసినా శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే ఈ రకంగా కాల ప్రదేశాలను స్మరిస్తాం. శ్రీ ఖరనామ సంవత్సరే దక్షిణాయనే ఉత్తరాయణే ఈ రకంగా కాలాన్ని గురించి మనం అనుకోవటం జరుగుతుంది. అందువల్ల ఈ కాలంతో ముడిపడినటువంటిది ఈ మానవ జీవితం, అట్లాగే పంచాంగ శ్రవణం. ఆ పంచాంగ శ్రవణం వివరాల్లోకి పోయేటప్పుడు ఈ ఉగాది పండుగ నాడు మనంతా కూడా చేయాల్సినటువంటిది, ఉగాది సంవత్సరాది నాటి విధులు అందరూ ఆచరించాల్సినటువంటి అన్నీ కూడా తెలుసుకోవాలి. అబ్దాదౌ బంధు సంయుక్తో మంగళ స్నానమాచరేత్ వస్త్రైరాభరణైర్దేహమలంకృత్య తతః శుచిః ఆదిత్యాదిగ్రహాన్ సర్వేన్ విప్రాన్ సమ్యక్ ప్రపూజయేత్ పీయూషోద్ధం పారిభద్రస్య పత్రం భక్షేత్ సౌఖ్యం మానవో వ్యాధినాశనం విద్యాయుశ్రీర్లభతే వర్షమూలే. ఈ రకంగా సంవత్సర ప్రారంభం ఈ ఉగాది పండుగ నాడు సంతోషంగా బంధుమిత్రులతో మంగళ స్నానాలు ఆచరించాలి, నూతన వస్త్రాలు ధరించాలి, అట్లాగే బంగారు ఆభరణాలు ఇవన్నీ కూడా ఆనందంగా ధరిస్తూ సూర్యారాధన చేస్తాం. అట్లాగే పీయూషోద్ధం అంటే వేప పువ్వు పచ్చడంతా కూడా తింటాం. ఎవరైతే ఈ విధులన్నీ కూడా ఆచరిస్తారో వాళ్ళకి విద్య, ఆరోగ్యం, ఆయుర్దాయం, ధనము, సుఖము ఇవన్నీ కూడా ప్రాప్తిస్తాయి. అట్లాగే ముఖ్యంగా ఈ వేప పువ్వు పచ్చడి అట్లాగే ప్రసాదంగా స్వీకరిస్తాం. దాన్ని చక్కగా తలంటి పోసుకున్న తర్వాత భగవంతుడి ప్రార్థన చేసుకొని దాన్నే నింబ కుసుమ భక్షణం అంటాం. ఈ వేప పువ్వు పచ్చడి తినేటప్పుడు పెద్దలు చెప్పినటువంటి శ్లోకం ఉంది, ఒక మంత్రం. శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. ఈ రకంగా చెబుతూ ఆ వేప పువ్వు ప్రసాదాన్ని తింటాం. అది జీవితాన్ని ప్రతిబింబింపజేసేటువంటిది వేప పువ్వు పచ్చడి. దీనిలో మామిడి చిగుళ్ళు, కొత్త బెల్లం, చింతపండు, అట్లాగే వేప చిగుళ్ళు, ఉప్పు, నెయ్యి ఈ షడ్రుచుల యొక్క సమ్మేళనమే వేప పువ్వు పచ్చడి. అంటే జీవితంలో ఏ రకంగా అయితే మంచి చెడు, సుఖము, కష్టము, ఆనందము ఇవన్నీ ఉంటాయో అన్ని రుచుల సమ్మేళనంగా ఉండేటువంటిది. తీపి, పులుపు, వగరు, కారం, చేదు, ఉప్పు ఇవన్నీ కూడా ఈ వేప పువ్వు పచ్చడి ఈ ప్రసాదానికి ప్రతిబింబంగా మనం చూస్తూ ఉంటాం. అలా ఆలోచన చేసుకుంటూ జీవితాన్ని గడపటం చెప్పటం కోసమే ఈ వేప పువ్వు పచ్చడి. అట్లాగే అశోక కళికా ప్రాసం అని కూడా పిలుస్తారు. దీన్ని కనుక 15 రోజుల పాటు సంవత్సరాదిలో తీసుకుంటే ఆ సంవత్సరం అంతా కూడా ఆయురారోగ్యాలు బాగా ఉంటాయని పెద్దలు చెప్పినటువంటి మాట. ఆరోగ్యమే మహాభాగ్యం కదా.
దానికోసమే మనం చేసేటువంటి ఈ పండుగలు, వాటిలో ఉండేటువంటి వేడుకలన్నీ కూడా, విధులన్నీ కూడా అందుకోసం వచ్చినటువంటివే. అట్లాగే ఈ ఉగాది పండుగ నాడు వేద మంత్రాలు, ఆ తర్వాత పూర్ణ కుంభ దానం చేస్తారు మన వాళ్ళంతా కూడా. ఉగాది పండుగలో ఉండేటువంటి విధుల్లో ఒకటి, దీన్నే ధర్మకుంభదానం అని కూడా అంటారు. ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు బంగారం, వెండి, రాగి అట్లాగే ఇతరమైనటువంటి వాటితో చక్కగా ఈ పూర్ణ కుంభ దానం చేయటం జరుగుతూ ఉంటుంది. పంచలోహాల యొక్క కలశం, నూతన వస్త్రంతో పురోహితులకు మన యొక్క శ్రేయస్సు కోరుకునేటువంటి ఆ బ్రాహ్మణోత్తములకి ఈ పూర్ణకుంభ దానం అనేటువంటిది ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అట్లాగే ఈ పంచాంగ శ్రవణం గురించి గమనించినప్పుడు మనందరికీ కూడా వెంకటేశ్వర స్వామి, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వారికి కూడా నిత్యము పంచాంగ శ్రవణంతోనే ప్రారంభం చేస్తారు. ప్రత్యహం ప్రాతః పంచాంగ శ్రవణముత్తమం అంటూ వశిష్ఠుల వారు శ్రీరాముడి కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ధర్మరాజు, విరాటరాజు, ఆ విరాట పర్వంలో కనబడుతుంది మనకి, ఆయన కూడా పంచాంగాన్ని వినిపిస్తుండేవాడు ఆ విరాటరాజుకి. వెంకటేశ్వర స్వామి కూడా ఉగాది ఆస్థానం అని చెప్పి అద్భుతంగా పండుగ జరుపుతారు. ఆ ఉగాదికి అంతటి ప్రాధాన్యత, నిత్యము కూడా పంచాంగ శ్రవణాన్ని స్వామివారికి వినిపించడం జరుగుతుంటుంది. ఇక ఆ తర్వాత ఈ కాలం యొక్క విశేషం చూసినట్టయితే మనకు అనేక రకాల తిథులు, వారాలు, నక్షత్రాలు, యోగాలు, కరణాలు, ఈ రకంగా ఉన్నటువంటిది ఈ పంచాంగం. కాలమూర్తికి నమస్కారంబు సత్కీర్తికిన్ అంటాడు భాగవతంలో. ఈ కాలం అనేటువంటిది అష్టైశ్వర్యాలతో తొలతూగేటువంటి ఉత్తముల్ని ఒక్కొక్కసారి కృంగదీస్తుంది. అట్లాగే కుచేడు లాంటి వాళ్ళు కూడా మహదైశ్వర్యంతో గొప్పవాళ్ళని చేసేటువంటిది కాలం యొక్క ప్రభావం. ఇక ఆ తర్వాత ఈ కాలచక్రంలో ముఖ్యంగా సౌరమానం, చాంద్రమానం, బారహస్పత్యమానం, సూర్య చంద్ర బృహస్పతి ప్రమాణాలుగా అనేక రకాలైనటువంటి పద్ధతిలో ఆచరణ చేస్తూ ఉంటాం. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు ఆచరించేటువంటిది చాంద్రమానం. భారతదేశంలో అన్ని ప్రాంతాల వాళ్ళకి కూడా వైదిక శ్రౌత స్మార్త కర్మలు ఇవన్నీ కూడా చాంద్రమానాన్ని అనుసరించే చేయటం జరుగుతుంది. తెలుగు వాళ్ళకి, తెలుగు వాళ్ళు గౌరవించడానికి, గర్వించడానికి ఒక ప్రత్యేకత ఉంది. మన భారతదేశ ప్రభుత్వం కూడా శాలివాహన శకం అంటే దాన్ని జాతీయ పంచాంగం, అధికారంగా భారతదేశం ప్రభుత్వం ఈ శాలివాహన శకాన్ని అనుసరిస్తూ ఉంటుంది. ఆ శాలివాహనుడు మన తెలుగువాడవటం, మనమందరం కూడా తెలుగు రాజు అవ్వటం, శాతవాహనుడు, మనమందరం కూడా సంతోషించాల్సినటువంటి అంశం. పంచాంగంలో 5 అంశాలు ఉన్నాయనుకున్నాం. తిథిర్వారంచ నక్షత్రం యోగః కరణమేవచ పంచాంగస్య ఫలం శృణ్వన్ గంగా స్నాన ఫలం లభేత్. తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. సూర్యోదయం నుంచి అస్తమయం దాకా ఉండేటువంటిది ఒక తిథి. అట్లాగే ఆదివారం నుంచి శనివారం దాకా వారాలు. అట్లాగే అశ్వినితో ప్రారంభం చేసి 27 నక్షత్రాలు, 26 యోగాలు, 11 కరణాలు చెప్పారు పెద్దలు. వాటన్నిటిని కూడా ఒక్కొక్క అంగాన్ని తెలుసుకొని, ఈ పంచాంగంలో ఉండేటువంటి ఒక్కొక్క అంశాన్ని తెలుసుకొని ఆ ప్రకారంగా మనం నడుచుకున్నట్టయితే ఎంతో మంచి ఫలితాలు కలుగుతాయి. తిథేశ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ తరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధిస్తూ పంచాంగ ఫలముత్తమం. తిథిని గురించి తెలుసుకోవటం వల్ల మంచి సంపద, వారం వల్ల ఆయుర్దాయం, నక్షత్రం వల్ల పాపహరణం, యోగం వల్ల వ్యాధి నివారణం, కరణాన్ని తెలుసుకోవటం వల్ల కార్యసిద్ధి. ఇట్లా ఒక్కొక్క అంగాన్ని తెలుసుకున్నట్టయితే మనకి చక్కగా శుభం జరుగుతూ ఉంటుంది. కాలం యొక్క విలువను తెలుసుకొని కర్మలు చేసినట్టయితే కాలవిత్ కర్మ కృద్ధీమాన్ దేవతానుగ్రహం లభేత్. ఎవరైతే కాలం యొక్క విలువను తెలుసుకొని కర్మలు చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది.
జీవితం సుఖవంతమవుతుంది, ఆనందమయమవుతుంది. మన సనాతన హైందవ జీవిత పురుషార్థాలైనటువంటి ధర్మార్థ కామ మోక్షాలను మనం ఈ పంచాంగ శ్రవణం, ఆ శ్రవణం ద్వారా మనం చేసేటువంటి కర్మల ద్వారా పొందొచ్చు. ఇక ఆ తర్వాత ఈ పంచాంగ శ్రవణం అందరికీ కూడా ఆసక్తిదాయకమైనటువంటిది. ఈ శ్రీ కరణామ సంవత్సరం ఎలా ఉంటుంది, మనకి వ్యక్తిగతంగా ఎలా ఉంటుంది, సామూహికంగా మన దేశంలో ఏ రకంగా ఉంటుంది, ఫలితాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం. ఈ కరణామ సంవత్సరం ఏప్రిల్ 4వ తారీఖు నుంచి ప్రారంభమై మళ్ళా వచ్చేటువంటిది అంటే 4/4/2011 నుంచి 22/3/2012 దాకా జరిగేటువంటిది కరణామ సంవత్సరం. ఈ కరణామ సంవత్సరానికి రాజాది నవనాయకులు ఉన్నారు. అంటే రాజు చంద్రుడు, అట్లాగే మంత్రి గురుడు, సేనాధిపతి బుధుడు, సస్యాధిపతి రవి, ధాన్యాధిపతి శుక్రుడు, అర్ఘ్యాధిపతి బుధుడు, మేఘాధిపతి బుధుడు, రసాధిపతి కుజుడు, నీరసాధిపతి రవి. వీళ్ళంతా కూడా రాజాది నవనాయకులు అంటాం. ఈ కరణామ సంవత్సరాన్ని వీళ్ళంతా కూడా పరిపాలన చేస్తూ ఉంటారు. దానివల్ల మానవాళికి ఉండేటువంటి ఫలితాలు అవన్నీ కూడా చెప్పబడుతూ ఉంటాయి. కరణామ సంవత్సర ఫలితాంశాలు సామూహికంగా మొత్తం మీద దేశంలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకొని ఆ తర్వాత వ్యక్తిగతంగా ఒక్కొక్క రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటాయో మనం శ్రవణం చేస్తాం. ఈ కరణామ సంవత్సరానికి రాజు చంద్రుడు, మంత్రి గురువు, అట్లాగే ఇతర నవనాయకులు ఉండటం వల్ల భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలుస్తుంది. అట్లాగే బ్రాహ్మణులు యజ్ఞయాగాది క్రతువులు, గోసేవ కూడా చేస్తారు. అట్లాగే కృష్ణా, గోదావరి నదులు పొంగి ప్రవహిస్తాయి. విద్యా వైజ్ఞానిక రంగాల్లో అత్యంత శక్తివంతమైనటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది. ప్రముఖ సాహితీవేత్తలకు అత్యున్నత పురస్కారం అదృష్టం ఉంది భారతదేశానికి సంబంధించి. అట్లాగే పక్కన ఉన్నటువంటి చైనా, పాకిస్తాన్ ఆ దుష్ప్రచార పర్వాన్ని భారతదేశం సమర్థవంతంగా ఎదుర్కొని మంచి పేరు సంపాదించుకుంటుంది. ముత్యాలు, పగడాలు, వజ్రాలు వీటికి సంబంధించినటువంటి విలువైన వస్తువులన్నీ కూడా వాటి ధరలు పెరుగుతాయి. ఇక ఆ తర్వాత పాటలు పాడేటువంటి వాళ్లకు, రచయితలకు, వాద్యకారులకు అంత అనుకూలంగా ఉన్నటువంటి సంవత్సరం కాదు ఇది. అట్లా దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు అలజడులు, హింసాత్మకంగా సాగే ప్రమాదం ఉన్నది. అట్లాగే సమాజంలో గూండాలు, రౌడీలు, మోసగాళ్ళు, సంఘ వ్యతిరేక శక్తులు కొంత భయాన్ని కలిగించేటువంటి పరిస్థితి కనపడుతూ ఉన్నది. వాతావరణంలో కొన్ని ఇబ్బందులు, ప్రకృతి వైపరీత్యాలు, తీవ్రవాద చర్యలు, విదేశాలతో ఉండేటువంటి సంబంధాలలో ఇబ్బందులు, ఇక ఆ తర్వాత జాతీయ పార్టీలలో నాయకత్వ మార్పు కూడా చూడాల్సినటువంటి అవసరం కలుగుతుంది. ఉన్నత ప్రభుత్వ రాజకీయ నేతలు మారేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. ఈ కరణామ సంవత్సరంలో పాలకులు పరస్పర ద్వేషపూరితులై కొన్ని సమయాల్లో యుద్ధాలు కూడా జరిగే పరిస్థితి కనబడుతూ ఉన్నాయి. ఇక ఆ తర్వాత దేశంలో విద్యుత్ ప్రమాదాలు, వడగాల్పులు, అట్లాగే భూకంపాలు, అగ్ని ప్రమాదాలు వీటి వల్ల కొంత జన నష్టానికి అవకాశం ఉన్నది. ఉగ్రవాద భయంకర నీడలో జీవించేటువంటి ప్రజలు, అట్లాగే పలు పార్టీల చేతిలో కీలుబొమ్మలుగా మారి పనిచేసేటువంటి ప్రభుత్వాలు బిక్కుబిక్కుమంటూ కాలాన్ని గడుపుతాయి. వెండి, బంగారం ధరలు విపరీతంగా పెరుగుతాయి. పండ్ల తోటలకి విశేష నష్టం వాటిల్లేటట్టుగా కనబడుతున్నది. అపరాల దిగుబడి తగ్గటం, ధాన్యాన్ని దాచటం వల్ల మరింత ధరలు పెరుగుతాయి. కల్తీ విత్తనాలు, కల్తీ మందులతో రైతులు తీవ్రంగా నష్టపోతారు. వరి, మిర్చి, పొగాకు, పత్తి, చెరకు బాగా ఫలిస్తాయి. మెట్ట పంటలు, మాగాణి పంటలు ఇవన్నీ కూడా బాగా పండుతాయి. ఎరుపు రంగులో ఉండేటువంటి వస్తువులకు గిరాకీ ఉంటుంది. ఇక ఆ తర్వాత కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు ఈ రకంగా నిత్యావసర వస్తువులు ధరలు కూడా పెరిగే సూచనలు కనబడుతూ ఉన్నాయి.
చంద్రస్వరూపుడైనటువంటి గోపాలుడు పశునాయకుడు అవటం వల్ల సమృద్ధిగా పశుగ్రాసం విస్తారంగా లభిస్తుంది, పశుగణాభివృద్ధి బాగా జరుగుతుంది. అట్లాగే బుధస్వరూపుడైనటువంటి బలరాముడు గోష్ఠ ప్రాపకుడు అవటం వల్ల సర్వదేశాల్లో కూడా సస్యానుకూలం కలిగి సర్వ సస్యాలు సమృద్ధిగా పంటలు పండుతూ ఉంటాయి, దేశమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. ఇక ఈ సంవత్సరం ఈ కరణామ సంవత్సరంలో ఒక ప్రత్యేకత ఏమిటంటే మన పుష్కరాలు 12 సంవత్సరాలకి మన సనాతన ధర్మంలో ఈ పుష్కరాలు నదులుగా జరగటం, అక్కడికి యాత్రగా వెళ్ళి మనమంతా కూడా నదీ స్నానాలు చేయటం చూస్తూ ఉంటాం. ఈ సంవత్సరం గంగానది పుష్కరాలు, పవిత్రమైనటువంటి గంగానదికి పుష్కరాలు జరగటం ఒక అద్భుతమైనటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. శ్రీ కరణామ సంవత్సర వైశాఖ శుద్ధ పంచమి ఆదివారం 8వ తారీఖు మే నెల 2011 గురువు మేషరాశిలో ప్రవేశించడంతో ఆ 8వ తారీఖు మే నెల 2011 నుంచి 19వ తారీఖు మే నెల 2011 వరకు 12 రోజుల పాటు ఈ పుష్కరాలు జరుగుతాయి. సార్ధ త్రికోటి తీర్థరాజ సహితంగా గంగానది పుష్కరాలు మహాపర్వదినాలుగా ఉంటూ ఉంటాయి. ఆ పుష్కర సమయంలో గంగానది స్నానం సర్వ పాపహరం. అట్లాగే కాశీ విశ్వనాథుడి దర్శనం, గంగా స్నానం చేయటం అనేటువంటి చాలా పవిత్రమైనటువంటి అంశం. ఇప్పటి నుంచే మనం మే నెలలో రాబోయేటువంటి ఆ గంగా పుష్కరాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఆ గంగమ్మను తలుచుకోవటం అనేటువంటిది పుణ్యం. అందుకే మన వాళ్ళు నిత్య సంకల్పాల్లో కూడా గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి అంటూ ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ తర్వాత పుష్కర సమయాల్లో ఆ కాలంలో చక్కగా అఘమర్షణ స్నానాలు ఆచరించి పితృదేవతలకు శ్రద్ధతో తర్పణాలు ఇవ్వాల్సి ఉంటుంది. అట్లాగే శక్త్యానుసారం దాన ధర్మాలు చేస్తే మనమంతా కూడా తరిస్తూ ఉంటాం. ఇక ఆ తర్వాత ఈ సంవత్సర ప్రారంభంలో 26వ తారీఖు ఏప్రిల్ 2011 నుంచి 7వ తారీఖు మే నెల 2011 వరకు ప్రణీతా నది అంత్య పుష్కరాలు జరుగుతాయి. గతంలో మనం ఆచరించినటువంటి ప్రణీతా నది పుష్కరాల యొక్క అంత్య పుష్కరాలు ఆ సమయంలో జరగటం మనం గమనించాల్సినటువంటి అంశం. అట్లాగే వాస్తుకర్తర నిర్ణయం, మనవాడు అంటూ ఉంటారు కత్తెర అంటూ. అంటే కరణామ సంవత్సరం వైశాఖ శుద్ధ అష్టమి బుధవారం అంటే 11 మే 2011 నుంచి వైశాఖ బహుళ ద్వాదశి ఆదివారం 29/5/2011 వరకు వాస్తుకర్తరి ఉంటుంది. అంటే ఈ కాలంలో గృహ నిర్మాణాలు ఇలాంటివన్నీ కూడా చేయకుండా కత్తెర అనేటువంటి దాన్ని ఆచరిస్తూ ఉంటాం. ఆ తర్వాత మూఢమి, గురుమూఢ్యము, శుక్రమూఢ్యం అని చెప్పి ఉంటూ ఉంటాయి. కరణామ సంవత్సరారంభం నుండి చైత్ర బహుళ చవితి గురువారం 21 ఏప్రిల్ 2011 వరకు ఈ గురుమౌఢ్యం అనేటువంటిది జరుగుతుంది. ఇక ఆ తర్వాత సంపూర్ణ చంద్రగ్రహణం. ఈ సంవత్సరంలో వచ్చేటువంటి వాటిలో సంపూర్ణ చంద్రగ్రహణాలు చాలా ప్రధానమైనటువంటి విషయం. జ్యేష్ఠ శుద్ధ పూర్ణిమ బుధవారం అంటే జూన్ నెల 15వ తారీఖు 2011 నుంచి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఆ తిథి నాడు జరుగుతుంది. పింగళవర్ణం, దక్షిణ విక్షేపం. ఆ గ్రహణ సమయంలో ఆచరించాల్సినటువంటి విధి విధానాలు ఆచరించి గ్రహణ స్నానాలు చేయటం అనేది మనందరికీ కూడా ఆయురారోగ్యాలు ఇచ్చేటువంటి విషయం. అట్లాగే సంపూర్ణ చంద్రగ్రహణం మరొకటి కూడా ఈ సంవత్సరం 10వ తారీఖు డిసెంబర్ నెల 2011 అంటే శ్రీ కరణామ సంవత్సర మార్గశిర శుద్ధ పూర్ణిమ శనివారం నాడు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం జరుగుతూ ఉంటుంది. ఆ సమయంలో కూడా గ్రహణ కాలంలో ఆచరించాల్సినటువంటి విధి విధానాలన్నీ ఆచరించాలి. ఇక ఆ తర్వాత ఇంతవరకు మనం స్థూలంగా దేశకాల పరిస్థితుల గురించి తెలుసుకున్నాం. ప్రధానమైనటువంటి అంశాలు మకర సంక్రమణం, అట్లాగే పుష్కరాలు, కత్తెర, మౌఢ్యం. ప్రస్తుతం మనం వ్యక్తిగతంగా మనకు ఎలా ఉంటుంది, మనందరికీ కూడా ఆసక్తిదాయకంగా ఉండేటువంటి అంశం. ప్రతి వాళ్ళకి కూడా ఈ కరణామ సంవత్సరం ఎలా ఉంటుంది,
స్థూలంగా ఉండేటువంటి ఫలితాలు తెలుస్తాయి. ఆ స్థూల ఫలితాలను దృష్టిలో ఉంచుకొని మన బుద్ధిని ఉపయోగించి సక్రమంగా కాలాన్ని సద్వినియోగం చేసుకొని ఏదన్నా ఇబ్బందులు ఉన్నట్టయితే వాటిని తొలగించుకోవటం, శుభప్రదమైనటువంటి అంశాలను ఆహ్వానిస్తూ మన జీవితాన్ని గడుపుకోవాలి. మొదటగా కందాయ ఫలాలు. ప్రతి వ్యక్తికి కూడా మనకి నక్షత్రాలు అందరికీ తెలుసు. ఒక్కొక్క నక్షత్రం వాళ్ళకి ఈ కందాయ ఫలాలు ఎలా ఉంటాయో చూస్తాం. ఈ కందాయం మొదట అంకె కనుక 0 ఉన్నట్టయితే అనారోగ్య భయం, రెండవ 0 ఉన్నట్టయితే మనోవ్యథ, చివరి 0 ఉన్నట్టయితే ఫలితం స్వల్పంగా ఉంటుంది. మొత్తం 3 0 ఉన్నట్టయితే కందాయ ఫలంలో అవి జాగ్రత్తగా ఉండి జీవితాన్ని సక్రమంగా గడుపుకోవాల్సి ఉంటుంది. ఆ కందాయ ఫలితాలు అశ్విని నక్షత్రం వాళ్ళకి 7, 1, 1, భరణి 2, 2, 4, కృత్తిక 5, 0, 2, అట్లాగే రోహిణి 0, 1, 0, మృగశిర 3, 2, 3, ఆర్ద్ర 6, 0, 1, పుష్యమి 4, 2, 2, ఆశ్లేష 7, 0, 0, మఘ 2, 1, 3, పుబ్బ 5, 2, 1, ఉత్తర 0, 0, 4, హస్త 3, 1, 2, చిత్త 6, 2, 0, స్వాతి 1, 0, 3, విశాఖ 4, 1, 1, అనురాధ 7, 2, 4, జ్యేష్ఠ 2, 0, 2, మూల 5, 1, 0, పూర్వాషాఢ 0, 2, 3, ఉత్తరాషాఢ 3, 0, 1, శ్రవణం 6, 1, 4, ధనిష్ట 1, 2, 2, శతభిషం 4, 0, 0, పూర్వాభాద్ర 7, 1, 3, ఉత్తరాభాద్ర 2, 2, 1, రేవతి 5, 0, 4. ఈ రకంగా కందాయ ఫలాలు మనందరికీ కూడా చెప్పబడ్డాయి. ఇక ఆ తర్వాత ప్రధానమైనటువంటిది ఆదాయము వ్యయము. దీన్ని ఆదాయ వ్యయాలంటాం. ఈ ఆదాయ వ్యయాలు కూడా మనకి ఏ రకంగా ఉందో గమనించి దాన్ని బట్టి మన ఆర్థిక పరిస్థితులను అవన్నీ కూడా గడుపుకోవాల్సి ఉంటుంది. ఇవి రాసుల ప్రకారం చూసినట్టయితే మేషం 14 ఆదాయం 2 వ్యయం, వృషభం 8, 11, మిథునం 11 ఆదాయం 8 వ్యయం, కర్కాటకం 5 ఆదాయం 8 వ్యయం, సింహరాశి 8, 2, కన్యారాశి 11, 8, తుల 8, 11, వృశ్చికం వారికి 14 ఆదాయం 2 వ్యయం, ధనస్సు 2 ఆదాయం 11 వ్యయం, మకరం 5 ఆదాయం 5 వ్యయం, కుంభరాశి వారికి 5 ఆదాయం 5 వ్యయం, మీనరాశి వారికి 2 ఆదాయం 11 వ్యయం. ఇది ఆదాయ వ్యయాలకు సంబంధించినటువంటి విషయం. ఇక అట్లాగే రాజపూజ్యం, అవమానం. అందరం కూడా సమాజంలో ఇతరుల చేత గౌరవించబడాలని కోరుకుంటాం. అయినా ఒక్కొక్కసారి కొన్ని అవమానాలు ఎదురవుతూ ఉంటాయి. రాజపూజ్యము, అవమానం అంటే ఇప్పుడు ప్రజలే రాజులు, అంటే మన బంధుమిత్రులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, మనతో ఉండేటువంటి ప్రజలు, వాళ్ళ పట్ల వాళ్ళ నుంచి మనకు వచ్చేటువంటి గౌరవాలు ఆ రాజపూజ్యం, అవమానంగా భావించాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన యొక్క ప్రవర్తన ద్వారా ఇతరుల చేత గౌరవించబడేటట్టుగా దేనివల్ల అయితే మన అవమానాలు పాలవుతుంటామో అవన్నీ చేయకుండా ఉండటం కోసమే ఈ రాజపూజ్య అవమానాలు. దాన్నే ప్రజాపూజ్యం, ప్రజా అవమానంగా భావన చేస్తూ ఉండాలి. మేషరాశి 4 పూజ్యం 5 అవమానం, వృషభ రాశి వాళ్ళకి 7 పూజ్యం 5 అవమానం, మిథున రాశి వాళ్ళకి 3, 1, కర్కాటక రాశి 6, 1, సింహరాశి 2, 4, కన్య 5, 4, తుల 1, 7, వృశ్చికం 4, 7, ధనుస్సు 7 రాజపూజ్యం 7 అవమానం, మకర రాశి వాళ్ళకి 3 పూజ్యం 3 అవమానం, కుంభరాశి వాళ్ళకి 6 పూజ్యం 3 అవమానం, అట్లాగే మీనరాశి వాళ్ళకి 2 పూజ్యం 6 అవమానంగా ఉంటుంది.
ఏదైనా ఇవన్నీ కూడా మనం స్వీకరించాల్సినటువంటి కర్తవ్యం మన మీద ఉంటుంది. వీటిని దృష్టిలో ఉంచుకొని ధార్మికమైనటువంటి జీవనం, భగవన్నామ స్మరణ చేసుకోవటం, దాన ధర్మాలు చేయటం, తద్వారా మనకు ఉండేటువంటి అవమానాన్ని తొలగించుకోవటం, అట్లాగే వ్యయాన్ని తగ్గించుకోవటం, శుభాన్ని పొందేటువంటి ప్రయత్నం మనమంతా కూడా చేయాల్సి ఉంటుంది. ఇక ఆ తర్వాత రాశి ఫలాలుగా చూసినట్టయితే ఒక్కొక్క రాశి వాళ్ళకి స్థూలంగా కొన్ని ఫలితాలు ఈ పంచాంగ గణనం ద్వారా తెలుస్తూ ఉంటాయి. వాటిని దృష్టిలో ఉంచుకొని మన జీవిత పంథాన్ని మార్చుకొని ఆ జీవితాన్ని సక్రమంగా నడుపుకోవాల్సి ఉంటుంది. మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది. నూతనమైనటువంటి ఉత్సాహం వెల్లివిరుస్తుంది. అట్లాగే ఉన్నత విద్యాభ్యాసం ఫలితాలు వస్తూ ఉంటాయి. మంచి ఆలోచన ధోరణిలో మంచి మార్పులు వస్తూ ఉంటాయి. గురువు వక్రగ్రమణంలో ఉండటం వల్ల చివరి 3 మాసాల్లో కొంత బదిలీ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించాలి. అన్ని రంగాల్లో పురోగతి కనిపిస్తున్నా ఏదో తెలియనటువంటి కొంత ఆందోళన అనేటువంటిది ఉంటుంది. విద్యార్థులకి ఆటంకాలు ఎదురవ్వచ్చు. కోర్టు వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి. విదేశీ గమనానికి అట్లాగే విదేశాల్లో చదువు కోసం చేసేటువంటి ఫలితాలన్నీ కూడా ఫలిస్తాయి. స్థిరాస్తుల మూలంగా ఆదాయం లభిస్తుంది. వారసత్వం వల్ల కూడా లాభం చేకూరుతుంది. లక్ష్య సాధనలో గత అనుభవాలు తోడ్పడతాయి. అట్లాగే పుణ్యకార్యాలు, తీర్థయాత్రలు, పరోపకారం కోసం ఖర్చు చేయటం, ఆధ్యాత్మిక దృక్పథం కూడా అలవాటవుతుంది. ఇక ఆ తర్వాత వైఖరిలో వచ్చేటువంటి మార్పుల వల్ల గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఫైనాన్స్ రంగంలో ఉండేటువంటి వ్యాపారస్తులకు శుభప్రదమైనటువంటి సమయం. అట్లాగే హోటల్ వ్యాపారం, వ్యవసాయం, వైద్యం, పరిశ్రమ రంగాలు అభివృద్ధి అనేటువంటి సాధించడం జరుగుతుంది. కుటుంబ విషయాల్లో శుభ పరిణామాలు ఉంటాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. స్త్రీలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉంటూ ఉంటాయి. ఏదైనా కోర్టు వ్యవహారాలు వాటిలో కొంత ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సినటువంటి సమయం. కొన్ని అవమానాలు కూడా జరుగుతూ ఉంటాయి. సోదరుల వల్ల, బంధుమిత్రుల కారణాల కొన్ని చిక్కులు అనేటువంటి వచ్చే సూచనలు కనపడుతూ ఉన్నాయి. అలాంటి వాటిని తొలగించుకొని శుభప్రదంగా ఉండాలంటే ముఖ్యంగా శ్రీ మేధా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయటం, గురుగ్రహ కవచాన్ని పారాయణ చేయటం, శ్రీమద్ రామాయణాన్ని శ్రవణం చేయటం చాలా శుభమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. ఇక వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలు శుభ ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో కూడా గణనీయమైనటువంటి పురోగతి. కొత్త వ్యాపారం ప్రారంభం చేస్తారు. ఉద్యోగపరంగా విదేశీయానం, జన సంబంధాలు కూడా చక్కగా విస్తరిస్తాయి. కానీ అక్టోబర్ నుంచి మాత్రం సంవత్సరాంతం వరకు గురువు వక్రించిన కారణంగా ఆర్థిక వ్యవహారాలు కొంత నిరుత్సాహకరంగా ఉంటూ ఉంటాయి. ఆస్తుల క్రయ విక్రయాల్లో ఊహించినటువంటి సంఘటనలు కూడా ఎదురవుతాయి. ఇక ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. పిల్లల విషయంలో అభివృద్ధికి, శుభకార్యాలకు అవకాశం. అట్లాగే ఆధ్యాత్మిక, విద్యా, వైజ్ఞానిక ప్రకటనలు, ప్రచురణలు, న్యాయ రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి చక్కటి ప్రోత్సాహం అనేటువంటిది లభిస్తుంది. కళా సాంస్కృతిక రంగాల వారు పురోగతి సాధిస్తారు. అక్టోబర్ మాసం నుంచి చూసినట్టయితే కొన్ని ఆలస్యాలు, ఆటంకాలు, కొన్ని ఇబ్బందులు అనేటువంటివి కలుగుతాయి. దాంపత్య జీవితంలో కొంత ఇబ్బందులు అనేటువంటివి రావచ్చు. చికాకులు పెరగటానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఆశించినటువంటి ఫలితాలు పొందడం అనేటువంటిది కష్టసాధ్యం. లావాదేవీల్లో సంతృప్తికరంగానే ఉంటాయి. ఏదైనా చిక్కులు ఎదురైనప్పుడు పట్టుదలతో ఆ కార్యాన్ని సాధించేటువంటి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం. దుర్గాదేవి యొక్క ఆరాధన, కేతుగ్రహానికి ప్రార్థన చేయటం, అట్లాగే హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవటం
ఈ వృషభ రాశి వాళ్ళకి మంచి శ్రేయస్సు అనేటువంటిది కలిగిస్తుంది. అట్లాగే మిథున రాశి, ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం, ఈ కరణామ సంవత్సరం ఏప్రిల్ 11 నుంచి మళ్ళీ వచ్చే మార్చి 12 దాకా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ప్రమోషన్లు, ఉన్నత పదవులు కూడా అవకాశం ఉంది. ఇక ఆ తర్వాత రాజకీయ ప్రభుత్వ సహకార రంగాల్లో ఉండే వాళ్ళకి ప్రోత్సాహకరం. ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. బంధుమిత్రుల మధ్య అనుబంధాలు కూడా చక్కగా పెరుగుతాయి, బలపడతాయి. వ్యాపారాలు, వృత్తుల్లో ఉండేటువంటి బాధ్యత అధికంగా ఉంటుంది. జూన్ మాసంలో మాత్రం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈ శుభాలు చేకూర్చేటువంటి గురువు ఉండటం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతి కనబడుతుంది. నూతనమైనటువంటి ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. అధికారం, హోదా, గౌరవ ప్రతిష్టలన్నీ కూడా పెరుగుతాయి. అట్లాగే తల్లిదండ్రుల విషయంలో శుభ పరిణామాలు ఉంటాయి. వైజ్ఞానిక, ఆధ్యాత్మిక, న్యాయరంగం, బోధనా రంగం, అట్లాగే రాజకీయ నాయకులు, జ్యువెలరీ వ్యాపారస్తులకి చాలా శుభప్రదంగా, లాభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో పెద్దల యొక్క ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా తల్లి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో ఊరట చెందుతారు. వైవాహిక జీవితంలో కొన్ని చికాకులు, మానసిక అశాంతి తలెత్తుతాయి. ఆర్థికపరమైనటువంటి చిక్కులు కూడా కొన్ని ఉంటూ ఉంటాయి. హయగ్రీవ ప్రార్థన చేయటం ఈ మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా శుభాన్ని కలిగిస్తుంది. బుధగ్రహ ప్రార్థన, అట్లాగే విష్ణు సహస్రనామ పారాయణం అనేటువంటి నిత్యం చేసుకున్నట్టయితే ఈ దుష్ఫలితాలన్నీ కూడా తొలగిపోయి ఇంకా ఆనందంగా ఉంటుంది. ఇక కర్కాటక రాశి వాళ్ళు, ఈ ఏడాది గురువు, శని, రాహుకేతువులు ఆ సంచారాన్ని పరిశీలించినట్టయితే వృత్తి వ్యాపారాల్లో మంచి అభివృద్ధి అనేటువంటిది ఉంది. కొత్త వ్యాపారాలకి, పరిశ్రమలకి ప్రారంభం చేసేటువంటి అవకాశాలు కలిగి అన్ని రంగాల్లో కూడా విజయాన్ని సాధించడం జరుగుతుంది. అయినప్పటికీ చిట్ట చివరి 3 మాసాల్లో అధికమైనటువంటి వృత్తిపరమైన ఒత్తిడులు ఉంటాయి. శ్రమ కొంత అధికంగా ఉండి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏర్పడే వీలుంటుంది. ప్రభుత్వ సంస్థలు, రాజకీయ రంగంలో ఉండేవాళ్ళు ఉన్నత పదవులు, గౌరవం, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. మీ యొక్క పురోభివృద్ధిని చూసి అసూయపడేటువంటి వాళ్ళ సంఖ్య కూడా కొంత పెరుగుతుంది. బాధ్యతాయుతమైనటువంటి పదవులు లభిస్తాయి. స్థల సేకరణ, గృహప్రవేశం ఇవన్నీ కూడా శుభప్రదంగా ఉంటుంది. రాహుకేతువుల సంచారం వల్ల సంవత్సరం చివరిలో చికాకులు, సన్నిహితుల యొక్క ఆరోగ్యంలో విషయంలో ఆందోళన, అట్లాగే ఆర్థిక విషయాలు, రుణ విషయాల్లో కొన్ని ఇబ్బందులు కలగవచ్చు. విరామ కాలక్షేపాల్లో పాల్గొంటారు. కొత్త స్నేహాల వల్ల చిక్కులు ఎదురవుతాయి. ప్రేమ వివాహాల్లో, ప్రేమ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు కూడా ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. రుద్రాభిషేకం చేయటం, నమక చమకాలు వినటం, నమక చమకాలు పారాయణ చేసుకోవటం, చంద్రగ్రహ ప్రార్థన ప్రధానంగా ఈ కర్కాటక రాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తాయి. సింహరాశి వాళ్ళు, ఆస్తిపాస్తులు పెంపొందుతాయి. దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడులు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయ, కళా, సాంస్కృతిక రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకి, అట్లాగే ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతుంది. ఆర్థిక సమస్యలన్నీ కూడా పరిష్కారం జరిగి స్థిర చరాస్తుల విషయం అవన్నీ కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఆర్థిక ఆరోగ్య సమస్యలు సంవత్సరాంతంలో వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. సంవత్సరం చిట్ట చివరి 2 మాసాల్లో స్థల మార్పిడి, ఉద్యోగ వ్యాపారాల్లో మార్పులు ఉంటాయి. వృత్తి రంగంలో పురోగతి సాధిస్తారు. తర్వాత కొంత స్నేహితులతో, బంధువులతో
వైరం వచ్చే సూచనలు కూడా కనబడుతూ ఉన్నాయి. అయినప్పటికీ ఆలస్యాలను వైఫల్యాలను లెక్క చేయకుండా మీరంతా కూడా ప్రయత్నాలు చేస్తూ లక్ష్యాలు సాధిస్తారు. ఈ సింహరాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల వల్ల ఈ ఖర్చులు కూడా కొంతవరకు పెరుగుతాయి. చెడు స్నేహాలకు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఇక నిరంతరము కూడా ఏదో ఒక రకమైనటువంటి మానసిక అశాంతి ఉంటుంది. మధ్యవర్తిత్వాలు చేయటం వల్ల కొన్ని కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకోసం ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవటం, అట్లాగే శ్రీమద్ రామాయణ పారాయణం, ముఖ్యంగా సూర్య నమస్కారాలు ఈ కరణామ సంవత్సరంలో చేసినట్టయితే సింహరాశి వాళ్ళకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు బాగా ఉంటాయి. కన్యారాశి వాళ్ళకి ఈ ఏడాది కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. వాళ్ళ ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. న్యాయ విషయాల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటాయి. తర్వాత అక్టోబర్ డిసెంబర్ మాసాల మధ్యలో భాగస్వాముల మధ్య అపోహలు తలెత్తే, అట్లాగే వైవాహిక జీవితంలో కొన్ని చికాకులు అనేవి జరుగుతాయి. భాగస్వామి యొక్క ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. గతంలో మీకున్నటువంటి అనుభవాన్ని బట్టి పూర్వానుభవంతో యుక్తిగా నెమ్మదిగా పనులన్నీ కూడా పూర్తి చేసుకోవాలి. పెద్దల ఆరోగ్య విషయం కొంత ఆందోళనకరంగా ఉంటుంది. ఇక ఆ తర్వాత చూసినట్టయితే క్రమశిక్షణతో వ్యవహరించటం వల్ల లక్ష్యాలు సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆటంకాలు అయినప్పటికీ కూడా పట్టుదలతో చేసేటువంటి పనులన్నీ కూడా విజయవంతంగా, ఓర్పు సహనాన్ని బాగా అలవాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఆ తర్వాత అవరోధాల వల్ల నైరాశ్యం పెరగటం, ఆందోళన కలగటం, కొంత అశాంతి అనేటువంటిది, అపనందలు అనేటువంటివి కూడా వస్తాయి. ముఖ్యంగా కన్యారాశి వాళ్ళు విజయవంతంగా జీవించటానికి, విజయవంతంగా కాలాన్ని గడపటం కోసం గురుగ్రహ ప్రార్థన చేయటం, దత్తాత్రేయ స్వామి వారి యొక్క పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం చాలా మంచిది. తులారాశి వాళ్ళు ఈ సంవత్సరం, ఈ కరణామ సంవత్సరంలో తులారాశి వాళ్ళకి వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వైవాహిక జీవితం సుఖమయంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్లు, వ్యాపార రంగంలో అధికమైనటువంటి లాభాలు వస్తాయి. జన సంబంధాలు విస్తరిస్తాయి. లక్ష్య సాధన జరుగుతుంది, కానీ కొంత అధికంగా శ్రమ చేయాల్సినటువంటి అవసరం ఉంది. శత్రుబాధ అధికం, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ప్రత్యర్థుల నుంచి అక్టోబరు డిసెంబర్ మాసంలో కొంత చిక్కులు కలుగుతాయి. వైవాహిక జీవితం కూడా జాగ్రత్తగా గడుపుకుంటూ వెళ్ళాలి. శత్రుబాధ అధికం. అనాలోచితంగా పక్క వాళ్ళ యొక్క సలహాలు పాటించడం వల్ల నష్టపోతారు. అందువల్ల జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. లక్ష్య సాధనలో వచ్చేటువంటి అవాంతరాలు ఎదుర్కోవాలి. కుటుంబ సభ్యులకు దూరంగా ఉండే పరిస్థితి కనపడుతున్నది. మధ్యవర్తుల కారణంగా ఇబ్బందులు వస్తాయి. కోర్టు వ్యవహారాలు నెమ్మదిగా పరిష్కారం జరుగుతుంది. అందుకోసం హనుమదష్టకం, సుందరకాండ పారాయణం, మహాలక్ష్మి స్తోత్ర పారాయణం చేసినట్టయితే తులారాశి వాళ్ళకి చక్కగా ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ ఏడాది చదువులు, ప్రేమ విషయాలు, వివాహ నిర్ణయాలు, ఆర్థిక విషయాలు ఇవన్నీ కూడా ప్రోత్సాహకరంగా ఉంటాయి. బంధుమిత్రుల మధ్య ప్రేమానుబంధాలు, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. కుటుంబం చక్కగా విస్తరిస్తుంది. ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృత్తి విద్యా కోర్సులకు అనుకూలం. ప్రముఖులతో పరిచయాలు ఉంటాయి. ఈ ఏడాది సంతానం విషయంలో కూడా శుభపరిణామాలు ఉంటాయి. స్నేహ సంబంధాలు బాగా పెరుగుతాయి. ఇంట్లో విలువైనటువంటి వస్తువులు సమకూర్చుకుంటారు. అక్టోబరు డిసెంబర్ మాసాల మధ్యలో మాత్రం కొంత అనారోగ్యం, పనుల్లో ఆలస్యం, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. వాహనాలు నడిపేటువంటి విషయం చాలా ఏకాగ్రతగా, జాగ్రత్తగా
ఉండాలి. క్రయ విక్రయ విషయాల్లో కూడా చిక్కులు ఎదురవుతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా చిక్కులు వచ్చినప్పుడు భగవంతుడి ప్రార్థన చేయటం, వైద్య సౌకర్యాలు పొందేటువంటి అవసరం ఉన్నది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. రుణం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. మధ్యవర్తిత్వం చేయటం అంత మంచి పని కాదు. అందుకోసం శివమహాదేవుడి యొక్క ప్రార్థన, నమ్మక చమకాలు వినటం, అట్లాగే శివమహాదేవుడికి అభిషేకాలు చేసుకోవటం, సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన, అంటే కుజగ్రహం ప్రార్థన చేయటం ఈ వృశ్చిక రాశి వాళ్ళకి సత్ఫలితాలు ఇస్తుంది. ధనుర్రాశి, ఈ ధనుస్సు ఈ రాశి వాళ్ళకి గృహ నిర్మాణం, రియల్ ఎస్టేట్ రంగంలో పురోగతి సాధిస్తారు. అట్లాగే విదేశీ వ్యవహారాలు, ఉన్నత విద్యాభ్యాసానికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏదో తెలియనటువంటి లోటు మాత్రం వెంటాడుతుంది. ఆస్తులు క్రయ విక్రయాల్లో ఊహించినటువంటి చిక్కులు ఎదురవుతాయి. చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఆదాయం పెరుగుతుంది. గౌరవాలు మన్ననలు లభిస్తాయి. విద్యా వైజ్ఞానిక రంగాల వాళ్ళకి విశేషమైనటువంటి ప్రోత్సాహం కలుగుతుంది. సన్నిహితులు, బంధువులు భాగస్వామ్యంతో నూతనమైనటువంటి వ్యాపారాలు ప్రారంభించడం జరుగుతుంది. మీలో ఉండేటువంటి బలహీనత వల్ల అధిక వ్యయం, కష్ట నష్టాలు సంభవిస్తాయి. సన్నిహితులతో తరచూ విభేదాలు వచ్చేటువంటి స్థితి ఉంది. వైవాహిక పరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. భాగస్వామి యొక్క ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. ప్రత్యర్థుల యొక్క కదలికల్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ జీవితాన్ని నడుపుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళని కూడా గుడ్డిగా నమ్మినట్టయితే మోసపోతారు. చదువుపై మాత్రం శ్రద్ధ వహించాలి. లలితా సహస్రనామ పారాయణం, గురుగ్రహ పారాయణం, ఆంజనేయ దండకాన్ని శ్రవణం, మననం, పఠనం చేసినట్టయితే మనోధైర్యం పెరిగి మానసికంగా ఆనందాన్ని, అట్లాగే ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగించుకోవచ్చు. మకర రాశి వారు ఈ ఏడాది, ఈ కరణామ సంవత్సరం మకర రాశి వాళ్ళకి ఆదాయం బాగా పెరుగుతుంది. అనుకున్న చోటికి బదిలీలు లభిస్తాయి. సోదరులు కుటుంబాల్లో విద్యా విషయాల్లో శుభపరిణామాలు జరుగుతాయి. ఆస్తి పంపకాలు, విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వివాహ విషయాల్లో పురోగతి ఉంటుంది. దంపతుల మధ్య అన్యోన్యత అనేటువంటిది పెరుగుతుంది. శుభప్రదుడైనటువంటి బృహస్పతి ఉన్నాడు కాబట్టి ఆర్థిక సమస్యలన్నీ కూడా పరిష్కారం జరుగుతుంది. స్నేహితులతో సదవగాహన ఏర్పడుతుంది. న్యాయపరమైనటువంటి సమస్యలన్నీ కూడా నెమ్మదిగా పరిష్కరించబడతాయి. రాజకీయ రంగం, ప్రభుత్వ రంగాల్లో వాళ్ళకి చాలా శుభప్రదంగా ఉంటుంది. అట్లాగే అధ్యాపక వృత్తి, బ్యాంకింగ్ వ్యాపారాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా చాలా శుభప్రదంగా ఉంది. న్యాయ, బోధన, కళ, రాజకీయ రంగాల్లో వాళ్ళు అనాలోచితమైనటువంటి వైఖరి వల్ల కొన్ని ఇబ్బందులు పడతారు. మానసిక శాంతి లోపిస్తుంది. భయాందోళనలకు గురవుతూ ఉంటారు. సన్నిహితుల యొక్క ఆరోగ్యం కొంత కలవర పెడుతుంది. అందువల్ల యోగా ధ్యానాలపై దృష్టి సారించడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగు చేసుకోవచ్చు. చెడు స్నేహాల పరిచయాల వల్ల కొంత నష్టం ఉంది కాబట్టి జాగ్రత్తగా స్నేహితులతో మెలుగుతూ ఉండాలి. అట్లాగే ఈ మకర రాశి వాళ్ళకి సుందరకాండ పారాయణం చేసుకోవటం, సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన చేయడంతో పాటు శుక్రగ్రహాన్ని కనుక ప్రార్థన చేసినట్టయితే ఈ ఉండేటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. కుంభరాశి వాళ్ళకు కూడా ఈ ఏడాది ఆర్థిక విషయాల్లో పురోగతి సాధిస్తారు. వృత్తి వ్యాపారాల్లో కొంత మార్పులు జరిగిన తర్వాత గణనీయమైనటువంటి అభివృద్ధి ఉంటుంది. ఆస్తిపాస్తులు పెరుగుతాయి. కాంట్రాక్ట్ ఒప్పందాలన్నీ కూడా లాభిస్తాయి. విద్యార్థులకి మంచి లక్ష్యాలన్నీ కూడా సాధించడం జరుగుతుంది. ఇక తర్వాత స్థిరచరాస్తుల విషయంలో కూడా అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో లాభప్రదాయంగా ఉంటుంది.
సంవత్సరంలో అధిక భాగం అష్టమ శని సంచార ఫలితంగా కొన్ని ఆర్థికపరమైనటువంటి చిక్కులు ఉంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో శ్రమ ఎక్కువగా కనబడుతుంది. వృత్తిపరమైనటువంటి ఆందోళన, అట్లాగే అయిన వాళ్ళ పట్ల ఆరోగ్యం అనేటువంటిది కొంత మందగించేటువంటి పరిస్థితి. విద్య కోసం ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో చికాకులు ఉంటాయి. పిల్లల వైఖరి కూడా కొంత మనస్తాపాన్ని కలిగిస్తుంది. అందువల్ల రుద్రాభిషేకం చేయటం, రుద్రాభిషేకం చేయించుకోవటం, పురోహితుల యొక్క సలహా తీసుకొని, ముఖ్యంగా వచ్చేటువంటి కార్తీక మాసం అలాంటి సమయాల్లో సోమవారాల్లో శివమహాదేవుడి యొక్క ప్రార్థన చేయటం, కుజగ్రహాన్ని ప్రార్థించటం వల్ల కూడా ఈ ఇబ్బందులన్నీ కూడా తొలగించుకోవచ్చు. మీనరాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం వ్యక్తిగత ప్రతిష్ట అనేటువంటిది బాగా పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో పురోగతి ఉంది. ఆరోగ్యము, ఆహార విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి. ఆస్తి పంపకాల విషయంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. దూర ప్రయాణాలు చేయాల్సినటువంటి అవసరం కలగవచ్చు. అనుకున్న పనులన్నీ కూడా నిరాటంకంగా జరుగుతాయి. ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటారు. మీ యొక్క మాట కూడా చెల్లుబడి అవుతూ ఉంటుంది. పట్టుదలగా వ్యవహరించి లక్ష్యాలన్నీ కూడా సాధిస్తారు. దృఢ సంకల్పం, కార్యదీక్ష చక్కగా ఉంటుంది. అట్లాగే కుటుంబ సభ్యుల పట్ల కూడా జాగ్రత్తగా ప్రవర్తించాల్సి ఉంటుంది. భాగస్వామి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. కొన్ని విషయాలలో వ్యసనాలకు దూరంగా ఉండాలి. కుటుంబంలో ఉండేటువంటి పెద్దల యొక్క ఆరోగ్యం మందగిస్తుంది. పై అధికారుల నుంచి కూడా కొన్ని చిక్కులైనటువంటి ఏర్పడుతూ ఉంటాయి. వ్యాపారస్తులకు ఆర్థిక వ్యవహారాల్లో కష్ట నష్టాలు ఎదురవుతాయి. గృహానికి సంబంధించినటువంటి రుణాలన్నీ కూడా మంజూరవుతాయి. మానసికమైనటువంటి ఒత్తిళ్లు మాత్రం పెరుగుతాయి. దూర ప్రయాణాల్లో అట్లాగే భాగస్వాముల పట్ల జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. దీనికి గాను లలితా సహస్రనామం పారాయణ చేయటం, విష్ణు సహస్రనామం, గురుగ్రహానికి ప్రార్థన చేయటం చాలా శ్రేయస్సు అనేటువంటిది కలిగిస్తుంది. ఈ రకంగా ఈ కరణామ సంవత్సరం వివిధ రాసుల వాళ్ళకి ఎక్కువగా మిశ్రమ ఫలితాలు ఉంటూ ఉంటాయి. అందువల్ల మనకు ఉన్నటువంటి ఫలితాలన్నీ కూడా గ్రహించి ఇంకా వివరంగా మనం మన కుటుంబ పౌరోహితులు ఉంటారు, వాళ్ళని అడిగి మనం తెలుసుకోవచ్చు ఏ రకంగా ఉంటుందనేది. ఆ వివరాలన్నీ తెలుసుకొని వాటన్నింటినీ జాగ్రత్తగా ఆలోచన చేస్తూ సాగినట్టయితే మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం, అదృష్టం అందరికీ కూడా కలుగుతుంది. ఇవి స్థూలంగా ఉండేటువంటి ఫలితాలు. మన తెలుగు వాళ్ళంతా కూడా ఈ కరణామ సంవత్సర సందర్భంగా పంచాంగ శ్రవణంలో ఈ ఫలితాలన్నీ కూడా తెలుసుకున్నాం. ఈ కరణామ సంవత్సరం అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనమంతా కూడా మంచి మనసుతో కోరుకుందాం. అట్లాగే భగవంతుని మనసారా ప్రార్థిద్దాం. వ్యక్తిగతంగా మనకు, మన కుటుంబ సభ్యులతో పాటు మన బంధువులకి, మిత్రులకి, అట్లాగే మన చుట్టుపట్ల ఉండేటువంటి సమాజం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుందాం. ఈ ఉగాది ఉత్సాహం, ఈ పండుగ, ఈ సంతోషం అంతా కూడా సంబరంగా జరుపుకుందాం. అన్నిటికీ మించి మంచి బిడ్డలుగా, తల్లిదండ్రులుగా, దేశభక్తులుగా, తెలుగు తల్లి బిడ్డల్లాగా, మంచి అన్నదమ్ముల్లా, సోదరీమణుల్లా, అట్లాగే మంచి దంపతులుగా, ఎవరికి వాళ్ళు మంచి స్నేహితుల్లా, మంచి పౌరులుగా జీవించడానికి ఆలోచన చేద్దాం. మళ్ళీ వచ్చేటువంటి ఉగాది శ్రీ నందననామ సంవత్సర ఉగాది. రాబోయేటువంటి సంవత్సరం పేరే నందననామ సంవత్సరం. ఆ నందనందనైనటువంటి ఆ గోపాలకృష్ణుడు శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహంతో నడుస్తుంది నందననామ సంవత్సరం. అందరికీ కూడా ఆనందాన్ని కలిగించేటువంటిది నందననామ సంవత్సరం. ఆ సంవత్సరానికి ముందున్నటువంటి కరణామ సంవత్సరం కూడా అంతే సంతోషంగా మనందరికీ జరుగుతుందని ఆశిద్దాం. 22 మార్చి 2012 శుక్రవారం అప్పటిదాకా మళ్ళీ నూతన సంవత్సర ఉగాది పండుగ, శ్రీ నందననామ సంవత్సరం ఉగాది పండుగ దాకా ఈ ఆనందాన్ని అంతా కూడా మన హృదయంలో దాచుకుందాం. అప్పటిదాకా సెలవు. నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు.
మరొకసారి శ్రీ కరనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం శాంతి శాంతి శాంతి.